వివాహం కాని వారు వెయిట్ ఫర్ ద రైట్ వన్, లెర్న్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, వాట్ బెస్ట్ యూ కెన్ బీ, ప్రజెంట్ యువర్ సెల్ఫ్. దేవుడు కూడా ఈరోజు సంఘం ప్రిపేర్ అవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రజెంట్ యువర్ సెల్ఫ్, మనల్ని ఆయనకి సమర్పించుకోవాలంట. ఎట్లా? వర్ది, తగినట్లుగా, ఆయనకి తగినట్లుగా. నేను ఇట్లే ఉంటా, ఇట్లా ఉన్నవాడే నాకు కావాలి, నేను ఇట్లా ఉన్నట్టు అంగీకరించినవాడే కావాలి. క్రీస్తు నిన్ను ఉన్న పాటను అంగీకరించాడు, కానీ నువ్వు మారాలని, సిద్ధపడాలని, ఆయన కొరకు సిద్ధంగా, యోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాపి మారిన తర్వాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుని పట్టుకుని క్రీస్తు మార్గంలో ఎదగాలి. నేను ఇట్లే ఉన్నాను, నేను ఇట్లా ఉంటాను, జస్ట్ యాజ్ ఐ యామ్ అంటాను వీలు లేదు. యు ఆర్ యాక్సెప్టెడ్ జస్ట్ యాజ్ యు ఆర్, బట్ యూ నీడ్ టు చేంజ్. ఎస్తేరో నువ్వు అన్న రీతికి అంగీకరించబడ్డావు, కానీ రాజు ముందు వచ్చి నిలబడటానికి నిన్ను సిద్ధపరచాలి. సిద్ధపరచబడిన రీతికి నువ్వు రావాలి, ఉన్నట్టు రావాలి. నేను ఎక్కడో చిన్న దాంట్లో వచ్చాను, నేను ఇట్లా ఉంటానని చెప్తాను వీల్లేదు. ఈరోజు చెప్తున్నానండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. గతంలో ఏమైందో, గతంలో ఏం జరిగిందో, గతంలో ఎలాగ బ్రతకరేమో, కానీ ఈరోజు మనం అప్పటికప్పుడు శిక్ష కాదు, ఈరోజు కృపాకాలంలో ఉన్నాం. ఇదిగో నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, మేలు చేస్తాడు, నిశ్చయంగా మేలు చేస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఆ ముళ్ళు ఉండొచ్చేమో, కానీ మేలు చేస్తాడు. మరలా నీ జీవితంలో ఆనందం ఇస్తాడు, ఆనందం అవ్వడానికి కాదు, తృప్తిని ఇస్తాడు, తృప్తిని అవ్వడానికి కాదు, జీవితాన్ని చక్కబడతాడు, చేయడానికి కాదు, మరలా సంతోషంగా బ్రతుకుతానికి, ఒక దృష్టితో బ్రతుకుతానికి దేవుడు సాయం చేస్తాడు. అనేక సార్లు చెప్తాను, ఇఫ్ యూ హ్యాడ్ అఫేర్స్ అండ్ యూ హ్యావ్ మ్యారీడ్, ప్లీజ్ రినౌన్స్, కన్ఫెస్, ప్రే, సెట్ రైట్, అన్నీ చేయాలి. చేయకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పెళ్ళి అయినంత మాత్రం సెటిల్ అయిపోయింది అనుకోవద్దు, అవి ఫాలో అవుతాయి. దేవుడే చేయాలి కార్యం. నిజంగా మన హృదయం కానీ ఆయనకి అప్పచెప్పుకుంటే దేవుడు కడిగే దేవుడు అండి, దేవుడు సరిదిద్దే దేవుడు. ఈరోజు మన దేవుడు మనల్ని బాగు చేస్తానికి, మనల్ని మారుస్తానికి, మన జీవితంలో నిత్య ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని నింపుతానికి ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధపెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగంగా ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్ళి వేశ్యగృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నారంటే దేవుని దగ్గరికి క్షమాపణ పడు, దేవుని దగ్గరికి క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దేవుని వాక్యం తగినట్టు చూస్తే మనం ఆయన నమ్మదగిన దేవుడు అంట. దేవుని వాక్యం ప్రకారం ఒకటేనండి, లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్, లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఈరోజు బాధతో చెప్తాను, ఎంతోమంది భర్తలు దేవుని ప్రేమిస్తున్నారు, పొరుగుని ప్రేమిస్తున్నారు, భార్యను ప్రేమిట్లే. లవ్ యువర్ నైబర్, ఫస్ట్ యువర్ వైఫ్, లెట్ హర్ నో షీఈస్ లవ్డ్, లెట్ యువర్ హస్బెండ్ నో హీఈస్ లవ్డ్. మనుషుడు ఎవడో చెప్తానే కానీ తెలీదు, ఉన్నమాట చెప్తున్నా. ఈరోజు చాలామంది భార్య భర్తల మధ్య చూసినప్పుడు వారు కొట్లాడుకుంటారు చూడండి. కొన్నిసార్లు కొన్ని మాటలు వినేటప్పుడు నాకు అర్థమైపోతుంది, నేను ఆపి, నీ భార్య నేను ప్రేమిస్తుంది తెలుసా అన్న, ఇట్లా చేస్తున్నాను, అరే ఊరుకో ఉండు, ఎందుకు అట్లా చేస్తుంది? నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి అట్లా చేస్తుంది. నువ్వు ప్రేమిస్తుందని నువ్వు గుర్తెరుగుతలేదు, నువ్వు గ్రహించుకుంటలేదు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఎనిమిగా చూస్తుంది అనుకుంటున్నావు. నో, ఇట్స్ బికాస్ అవుట్ ఆఫ్ లవ్. అదే టైంలో అంటాం భార్య, అమ్మా నువ్వు చెప్పేది ఏదో నేరుగా చెప్పమ్మా, సగం మైండ్లో సగం బయట, మైండ్లో ప్రేమ, బయటలో యాక్షన్ అంటే మాకు సింక్ అవ్వదమ్మా, మేము కొంచెం వీక్, మాకు కొంచెం నేరుగా చెప్తే కానీ ఎక్కదు. నువ్వు వద్దులే అంట, కావాలా అంటే వద్దులే అంటావు, మాకు వద్దులే అంటే మాకేంటి అర్థం? వద్దు అని అర్థం. నువ్వు వద్దులే అంటే మేము తెచ్చాలంట, అది సిగ్గంట, మాకు తెలియదు. అది కావాలా అంటే కావాలి అని, నువ్వు తప్పేం లేదు. వద్దులే ఎందుకు? ఆయనకి డబ్బులు ఎక్కువ అవుతానే వద్దులే అన్నానండి. అంటే ఆయన కావాలనేటప్పుడే, నిజంగా ఒక పురుషుడు కావాలనేటప్పుడే అన్నీ తెగించి అడుగుతున్నాడు కావాలని, లేకపోతే ఏ పురుషుడు కావాలా అని అడగడు. ఆర్ ద మెన్ అగ్రీయింగ్ విత్ మీ? మరి వద్దన్న దాని మరలా ఎందుకు అంటే ఆశ కలిగింది, ఆశ వచ్చి అమ్మ. అందుకే ఎక్స్ప్రెస్, మాట్లాడుకోండి, భార్యాభర్తలు మాట్లాడుకోండి. నేనైతే నిజంగానండి చాలాసార్లు మా ఇంట్లో కూడా లిగిస్తుంది,
నేను కూర్చోబెట్టి నేరుగా చెప్పేస్తాను, ఇట్లా అంటే నాకు ఇట్లా అంటే నేను ఇట్లా అనుకున్నా, ఇట్లా అంటే నువ్వు ఇట్లా అంటే నాకు తెలియదు, నాకు ఇది నీ సంగతి ఏంటి చెప్పు. ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే టాక్ టు మీ టెల్ మీ అంటారు. సరే భర్త మాట్లాడదాం అంటే లిసన్ అంటారు. లిసన్ అని ఆపితే టెల్ మీ అంటారు. ఏం చెప్పాలి? సో లర్న్ టు కమ్యూనికేట్. నేనైతే నేరుగా నేను మాట్లాడేంత వరకు నువ్వు విను, నువ్వు మాట్లాడుతున్నా విన్నా కదా. నేనైతే కొన్నిసార్లు తక్కువ మొబైల్ ఫోన్ తీసుకుని తను ఏమేమంటుందో ఏమేమి అనుకుందో అన్నీ రాసుకుంటా. ఎందుకంటే అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను నేను. మళ్ళీ ఇదిగో నువ్వు పలానా అనుకున్నావు, ఇదిగో ఈ పలానా అరే ఉండు చెప్తున్నా కదా ఇన్ను చెప్పి మళ్ళీ ఏం చెప్తాను. స్త్రీకి అందరికి అలవాటే. పురుషులు మాట్లాడేటప్పుడు స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? అట్లా చూస్తారు. అట్లా చూస్తే అర్థం ఏంటి? పురుషులకి అడ్వైస్, నీ మాట ఒక్కటి ఏం ఎక్కదు. షీఈస్ ఇమాజినింగ్. లేడీస్ ఆర్ గుడ్ విత్ ఇమాజినేషన్స్. నువ్వు ఏదో చెప్తున్నావు, తను ఏదో అనుకుంటుంది. నా భార్య కూడా ఇట్టు తిరగదు, హలో నన్ను చూడు, లుక్ ఎట్ మై ఐస్, నన్ను చూడు, అర్థమవుతుందా? కొన్నిసార్లు అంట, నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు అంట. ఏం చెప్పారు? ఏదో చెప్తుంది. ఆహా మళ్ళీ చెప్తున్నా, నేను ఓపికతో చెప్తున్నా. నేను ఈరోజు కాన్ఫిడెన్స్ అవన్నీ అయిన తర్వాత చూడాలి. నేను నిజంగా చెప్తున్నానండి, నా భార్యను కూడా అడగచ్చు పిలిచి 3-4 hours చేస్తుంది నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి. ఎందుకంటే షీ విల్ మిస్అండర్స్టాండ్ మీ ఆన్ సమ్ పాయింట్. కానీ ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి 3-4 అయిన తర్వాత ఇంకా చూడాలి ఎక్కడ లేని ప్రేమ. మన పని అయిపోయా. అప్పుడు చూడాలి, దేవా స్తోత్రం ప్రభా, I will not do anything if I am not peace with my wife. నేను చేయను, ఎక్కడికి రాను, ఎవరితో మాట్లాడను, సమాధానం పడాల్సిందే. ఎప్పుడన్నా గొడవ వచ్చిన వెంటనే నాకు కూడా కొంచెం ఎమోషనల్ ఉంటాయి కదా. పురుషులు కూడా స్త్రీలు కూడా ఎమోషనల్. అంటే టెలింగ్ వర్డ్స్ అమ్మా, ఇద్దరికి, కేవలం స్త్రీలకి చెప్తున్నాను, స్త్రీలు తక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఐఎమ్ నాట్ లైక్ దాట్, ఐఎమ్ టాకింగ్ ఈక్వల్లీ. అంటే నా ఎక్స్ప్రెస్, నేను పురుషుడు కాబట్టి పురుషుడికి చెప్తున్నా. కానీ కొన్నిసార్లు నాకు కూడా దట్ మ్యాన్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. నేనేం చేస్తాను అంతా ఆన్లైన్ టైంలో కొంచెం బయటికి వెళ్ళిపోతాను. నేను నిజం చెప్పాలంటే జిమ్కి వెళ్తా. కొట్టిన తర్వాత ఆలోచిస్తూ ఉంటావు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన, ఏంటి ప్రభా నా మీద ఎందుకు కలుగుతున్నావు అంటాడు. ఇట్ ఈస్ టు కామ్ డౌన్, లెట్ గో ఆల్ మై ఫ్రస్ట్రేషన్స్. నాకు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ ద హెడ్. ఇప్పుడు ఈ కుటుంబం సమాధానం వెళ్ళాలా, ఇట్లే వెళ్ళాలా? ఇప్పుడు ఒక తండ్రిగా నేను ఎట్లా డిసైడ్ చేయాలి? ఇది ఒక తండ్రిగా ఎట్లా చూపించాలి, ఒక భర్తగా ఎలాగ ప్రేమించాలి, ఒక భర్తగా ఎలాగ హౌ ఐ కెన్ టేక్ కంట్రోల్. ఏం చేస్తే ఇది సెటిల్ అవుతుంది? యు సీ, దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఏం చేస్తే సెటిల్ అవుతుంది? ఎందుకంటే ఇందులో మూడో వ్యక్తిని మాత్రం నేను ఊరుకోను, అది ఎవరైనా సరే. మా నాన్నగారికి చాలా బాగా తెలుసు. పెళ్ళైన కొత్తలో నిజంగా చెప్తున్నాను, మా అత్తగారు కొంచెం తలకాయ పెట్టేవారు. నేను, మీకు సంబంధం లేదు, మీ డాడీతో మాట్లాడతానండి. కాల్ చేసి కాన్ఫరెన్స్ చేసి, డాడీ ప్లీజ్, మా డాడీ నేను చెప్పారు, అది వారు భార్య భర్తలు, మీకు మాకు సంబంధించింది కాదు, బ్యాక్అవుట్. వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఏడ్చుకుంటారు, నవ్వుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళని బ్రతకనిద్దాం, ఫినిష్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. ఇట్ హ్యాస్ టు బి వెరీ న్యూట్రల్. సపోజ్ ఎప్పుడన్నా సరే మాటగా మా డాడీ ఆ టైంకి ఫోన్ చేసి మాట్లాడితే ఏదో ఒక అన్నాను అనుకో, రివర్స్ క్లాస్ నాకు పిక్కుతారు. నువ్వు సరిగా ఉండాలరా, ఇంకేం చెప్తావు? ఈ రోజున తల్లిదండ్రులు అట్లా చెప్తారా? అది ఎట్లా మాట్లాడుతుంది? నేను మాట్లాడతాను ఇవే, ఈరోజు దూరిపోతారు. నో, గివ్ దట్ సపరేషన్. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చారా, నిజంగా న్యూక్లియర్ బాంబ్ పేలుతుంది అక్కడ.
ఆ కుటుంబం ఎప్పుడు కట్టబడే ఛాన్సే లేదు. ఇంకోటి చెప్తున్నాను మా భార్యలకి, ఒక్కసారి నీ భర్త గౌరవం పరాయవాడు ముందు, నీ కుటుంబం ముందు తీసావా, నీకే నష్టం. నీకే నష్టం. ఎప్పటికీ నీ కుటుంబం ఆయన గౌరవించరు. ఆయన ఎంత మంచి చేసినా కూడా ఆయన గౌరవించరు. అట్లా ఉంటుంది మనుషుడి బుద్ధి. ఎన్నో కుటుంబాలను చూసా. ఆనర్ యువర్ వైఫ్, ఆనర్ యువర్ హస్బెండ్. ముఖ్యంగా నీ తల్లిదండ్రుల ముందు ఆనర్ హర్. ఈరోజు భర్తలో ఆనర్ చేయట్లేదు వైఫ్ని. ఆనర్. దేవుడు నీకు ఇచ్చిన భార్యని గురించి పొగుడు, చెప్పు, ఉన్నదే చెప్పు, లేనిది చెప్పద్దు. ఉన్నదే చెప్పు. బీ ఆనెస్ట్. ఇంకోటి చెప్తానండి, ఈరోజు పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు ప్రేమతో ఉండటం చూడట్లే. ఏం చూస్తున్నారు చెప్పనా? కొట్టుకుంటా మాత్రం చూస్తున్నారు. తల్లిదండ్రులు ప్రేమతో ఉండటం పిల్లలు చూసారా? మీ ఇంట్లో పిల్లలు ఉంటే అమ్మా నాన్న చేయి పట్టుకుంటా ఎప్పుడన్నా చూసారా? కనీసం అమ్మా నాన్న కలిసి కూర్చుంటాను చూసారా ఎప్పుడన్నా? అమ్మా నాన్న ప్రేమతో మాట్లాడుకుంటాను చూసారా? నా బంగారం అంటే ఎప్పుడన్నా చూసారా? రావే, బావే, ఇంకా కోపం వచ్చిందా, తిట్టులు, కొట్లు, బూతు మాటలు. ఇంకా పిల్లోడు ఏమంటాడు? ఈరోజు తరంలో పిల్లలు ఏమంటారు తెలుసా? పెళ్లి చేసుకుంటారా అంటే ఏమంటారు తెలుసా? చెప్పండి ఆన్సర్ ఏంటో? నో, వద్దురా బాబు. ఒక పిల్లోని చూసి రేపు పెళ్లి చేసుకుంటా, నో. మరి ఎవరితో ఉంటావు? అవి లివ్ విత్ మై మమ్మీ. డాడీ వద్దా? నో. వై? డాడీ ఈజ్ ఆల్వేస్ యాంగ్రీ. పాపం యాంగ్రీ ఎక్కించింది. ఈరోజు తల్లిదండ్రులు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, టైం అయింది నాది. ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని వేరు చేస్తున్నారు. అమ్మ మీకు దయచేసి చెప్తున్నాను, అయ్యా మీకు దయచేసి చెప్తున్నాను, నీ భార్య నీ భర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్, కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో ఏదైనా చేసుకోండి. చెప్తలే, అది అవుతానే అండర్స్టాండింగ్ వస్తుంది. అది లేకపోతే అండర్స్టాండింగ్ రాదు. ఎవరు మాట్లాడుకోకుండా, పంచుకోకుండా, మిస్అండర్స్టాండింగ్ మరి అది కరెక్ట్ చేసుకుని కరెక్ట్ అండర్స్టాండింగ్ అవ్వకుండా ఏ కుటుంబం కట్టబడదు. మా ఆవిడ మేము ఎప్పుడు గొడవ పెట్టుకోము అంటే ఎప్పుడు కలిసి బ్రతకలేదనమాట. సో ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఇఫ్ యూ ఆర్గ్యూ, మధ్యలో మీ పిల్లలు వచ్చి మమ్మీ డాడీ చెప్తా కరెక్ట్ అన్నాడు అనుకో, నేనేమన్నా వెళ్తాదా? కొన్నిసార్లు మా వాళ్ళు అంటారు లిసన్ టు డాడీ మమ్మీ అంటారు. రే నువ్వేంటి మధ్యలో? మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆనర్ మమ్మ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అంట. దే హ్యావ్ టు నో. వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు ఒకటి. ఈరోజు అట్లా లేరు. అవునమ్మా నువ్వు రామ్మా అన్నాడుకో. ఎట్లా తయారవుతున్నారు పిల్లలు? తండ్రులు కొట్టిస్తున్నారంట. ఎవరితో? పిల్లలతో. ఇంతవరకు నువ్వు నన్ను కొట్టావు కదా, ఇప్పుడు వచ్చాడు చూడు నా వీరుడు నిన్ను కొట్టరా. సేమ్ వర్ష్ వాయిసా. ఈరోజు ఇట్లా మారిపోయండి జీవితాల్లో. కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాల్లో ప్రేమ లేదు కాబట్టి వ్యభిచారం ఎక్కువైపోతుంది. కారణం ఏంటి? ఇదే చెప్పాను, తృప్తి ఉంటే బయట కక్కుర్తి పట్టడం. అలాంటి మనసుల్లో శోధనలోకి రాకుండా దేవుడు వాక్యం తెలియజేస్తుంది, తప్పించుకో, పారిపో. వ్యభిచారము, లైంగిక సంబంధమైన పాపములు, ఇంకా మాట చెప్పండి, ఫోర్నికేషన్ ఆర్ అడల్టరీ, యూ హ్యావ్ టు రన్ అవే, ఫ్లీ. ఎంత ఫాస్ట్గా పరిగెత్తు, బుర్ర ఆలోచించొద్దు. పరిగెత్తాలా వద్దా ఏమొద్దు, పరిగెత్తే అంతే. ఇఫ్ యూ హ్యావ్ పీపుల్ చాటింగ్ ఇన్ సచ్ వే, బ్లాక్. టాకింగ్ టు సచ్ వే, బ్లాక్. లెట్ దెమ్ నో యూ ఆర్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ ఎ స్టాండర్డ్, హోలీ గాడ్. పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ రీతిగా నేను ఉండను, ఈ రీతిగా నేను ఎంటర్టైన్ చేయను. లెట్ నో యువర్ కొలీగ్స్ అనేక సార్లు ఇలా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే పక్కనే ఉంటారు, రోజు చూసుకుంటారు, రోజు ముచ్చట పెట్టుకో, రోజు ఇంకో సంసారం స్టార్ట్ అయిపోయింది అక్కడ. కీప్ ఇట్ స్ట్రైట్. లెట్ నో హూ యు ఆర్. 4 సార్లు చెప్పు, 5వ సార్లు నిన్ను వదిలి ఇంకోని చూసుకుంటారు. వారి నాశనం వారే కోరుకుంటారు. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, వీడు భక్తుడు అంటారు. అవును నిజంగానే నేను భక్తుడిని, ఏమైనా ప్రాబ్లమా? నేను యేసు భక్తుడిని. వీడు భక్తుడు అంట. ఎస్. ఈరోజు మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో కానీ, నా జీవితంలో కానీ, నా యవ్వన కాలంలో ఐ రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మీడియా, an audio engineer. I was
రియల్లీ మా 18 ఎట్లా ఉంటావు? సో రాంగ్. నాకు అప్పటికైతే ఫుల్ జుట్టు. ఇప్పటికే మీరు గమనిస్తే గడ్డం ఈ మధ్యకాలంలో టైం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి గోక్కున్నా. ఎంతసేపు 30 సెకండ్ టైమర్ కటకటకటకటకటకటకట పెరుగుతుందా. బట్ దెన్ ఆనెస్ట్లీ టాకింగ్, ఆ రోజులో ఫుల్గా గడ్డం, ఫుల్ జుట్టు, ఏదో స్టైలిష్గా ఉంటాను అనుకుంటారు అమ్మాయిలు. మీడియా, వన్ నైట్ స్టాండ్, హౌ మెనీ పీపుల్, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, నాట్ సోల్డ్ అవుట్ వన్స్ ఇన్ మై లైఫ్ టైం. ఐ లెర్న్డ్. అప్పటికి నా జీవితంలో పడ్డ దెబ్బలు, గాయాలు, మచ్చలు అన్నీ అయిన తర్వాత దాన్ని అంటారా బాబు, నా దృష్టి ఎక్కడో ఉందో, నువ్వెంతో చిల్లరగా ఉన్నావు, నాకు అవ్వో, పక్కన పో. ప్రార్థన చేస్తాను, స్టార్ట్ చేస్తాను. దేవా, నీ చిత్తంలో భాగస్వామి నాకు కావాలి, నీ చిత్తంలో భాగస్వామి నాకు కావాలి. షీ విల్ బీ ద ఓన్లీ గర్ల్ ఐ లవ్, ఐ మ్యారీ, ఐ లివ్ మై లైఫ్ విత్. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ నెవర్ డేటెడ్ మై వైఫ్. డోంట్ థింక్ లవ్ అంటే డేటింగ్ చేసుకునే. నో. తనే ఒక నిశ్చయత. తనని ఇష్టపడి, తనని ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, ప్రేమించడం మళ్ళీ నో డిస్కషన్. హలో, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. మీ అందరూ తెలుసు, 3 years మా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు మా నాన్నగారు ఒకే రూల్ పెట్టారు. ఏంటి తెలుసా? పలానా స్త్రీ నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటే నేను కన్ఫర్మ్ చేసేంతవరకు మాట్లాడతానికి వీల్లేదు. నో టాకింగ్, నో మీటింగ్. తను హైదరాబాద్, నేను చెన్నై. నో మీటింగ్, నో గోయింగ్ ఎనీవే, నో కాఫీ షాప్స్, నో గోయింగ్ అవుట్. 3 years, నో డిస్కషన్స్, ఓన్లీ ప్రే. తనేనా కన్ఫర్మ్ చేసుకో, దేవుడిని కన్ఫర్మ్ చేయలే. అఫ్ కోర్స్ వెన్ ఐ ఫస్ట్ ప్రేడ్, తనే అని తెలిసినప్పుడు వాట్ ద ఐడియాలజీ, సిద్ధపడే టైం అంతే. నేను సిద్ధపడ్డాను, ఒక భర్తగా ఉండటానికి సిద్ధపడ్డా, ఒక కుటుంబాన్ని పోషించడానికి సిద్ధపడ్డా. ఈరోజు సిద్ధపాటు లేదు, సోల్డ్ అవుట్. శరీరాన్ని నమ్ముకుంటాం, శరీర ఆశలు తీర్చుకుంటాం. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి అవుతాను ముందు ఏం చేయాలో తెలుసుకుని ఉండాలి. ఈరోజు మనుషులందరూ పెళ్లి చేస్తా తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. ఏం చేయాలి? వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, కొట్లాడుకుంటూ కూర్చుంటారు. బట్ ఐఎమ్ టెల్లింగ్, హ్యావ్ విజన్, కీప్ యువర్ సెల్ఫ్ హోలీ, కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇన్ ది ఎండ్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇట్ ఈస్ వర్త్ ఇట్. దేవుడు అంటున్నాడు, నీ దేహం నా ఆలయం, నీ మనసులో నేను ఉండాలి, నా పైన తలంపులు ఉండాలి, నేనంటే భయం ఉండాలి, దేవుని భయం నీలో ఉండాలి. 3వది, నీ ఆత్మ నాతో కలవాలి, నా ఆత్మ నీతో కలిసి ఉండాలి, నీవు నా సొత్తుగా బ్రతకాలి. ఈరోజు ఈ మాట విన్నారు వారు, ఈ సంవత్సరంలో మీరు యవనస్తులో, వివాహం అవనవారో, వివాహం అయినవారో, వివాహం చేసుకుని జీవితాలను దూరపరుచుకుంటున్న వారు, ఎటువంటి వారైనా ప్రభు మాట్లాడుతున్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, అది జీవితకాలం ఉండవలసింది. మరణము మనల్ని వేరు చేయు వరకు నీతోనే కాపురము చేస్తా. ఆ ఘనమైన వివాహము క్రీస్తు సంఘాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ లోకం చూడాలి, మాదిరికరమైన క్రైస్తవత్వం, మాదిరికరమైన కుటుంబం. లవ్ ఈచ్ అదర్ అన్కండిషనల్. భార్య భర్తలా ఎంజాయ్ చేయండి, ఎంజాయ్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎంజాయ్ చేయడం నీ తప్పు. భర్తలో మీ భార్యని సంతోషపెట్టండి, భార్యలు మీ భర్తను సంతోషపెట్టండి. ఇఫ్ యు ఆర్ నాట్ రైట్, గెట్ యువర్ సెల్ఫ్ రైట్. ఎందుకు చక్కని బట్టలు వేసుకుంటావు? నీ భార్యని ప్లీజ్ చెయ్యి, ఇంట్లో ఫస్ట్, బయట కాదు, లోకంలో అందరికి కాదు. స్టార్ట్స్ అట్ హోమ్. యూ హ్యావ్ టు బి రైట్ అట్ హోమ్. స్టార్ట్ ఇట్ అట్ హోమ్, కామ్ అట్ హోమ్, హ్యావ్ దట్ ఇంటిమెసీ. ట్రూగా ఇంటిమేట్గా కనెక్ట్ అయిన తర్వాత ఇంకా 3వ వ్యక్తిని చూడరండి. మీరు కాలంతో చూడండి, పెళ్ళి అవుతానికి ముందు, వివాహం చేసుకుంటానికి ముందు లవర్ అని తిరిగిన వారు వాట్ విల్ హ్యాపెన్? ఇంకొక అమ్మాయిని చూడరు. నా లవర్. పెళ్ళైన తర్వాత ఉండాలి. అది పెళ్ళైన తర్వాత ఉండాలి. పెళ్ళి అవుతున్న ముందు యూ ఫ్లర్ట్, ప్లీజింగ్ టాక్స్. డూ దట్ ఆఫ్టర్ మ్యారేజ్. హ్యావ్ ప్లీజింగ్ టాక్స్. యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ టాక్స్. లివ్ టుగెదర్, ఎంజాయ్ లైఫ్ టుగెదర్. దేవుడు సుఖంగా ఉండమని చేశాడండి. అపవాదం వచ్చి కల్తీ చేశాడు. ఈరోజు క్రైస్తవులు ఎలా కల్తీ అయిపోయింది. ఇంకో మాట నేను అడ్రస్ చేయాలని ఆశపడుతున్నాను. ఒక సహోదరుడు అడిగాడు ఇదే రీతిగా, రాత్రి అంతా నా భార్యతో పాపం చేసి పొద్దుట్లు వేసి దేవుని ఎట్లా ఆరాధిస్తానన్నాడు. ఏంది నీ భార్యతో పాపం? భార్య భర్తలో సెక్స్ ఇంటర్కోర్స్ చేస్తాం, పాపం అంట. ఇట్ ఈస్ హోలీ. సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ హోలీ.
ఇట్ ఈస్ హోలీ. ఇన్ ఫ్యాక్ట్ వెన్ యువర్ హార్ట్, వెన్ యువర్ మైండ్ అండ్ వెన్ యువర్ బాడీ కనెక్ట్స్ టుగెదర్, గాడ్ ఈస్ సెయింగ్ యువర్ వన్. మీరిద్దరు కలిసి ఉన్నారు, నాకు సంతోషం, నాకు సంతోషం. దేవుడు సంతోషపడతాడు. ఈరోజు వివాహపు ప్రాముఖ్యత తెలియట్లేదు, వివాహ నియమాలు తెలియట్లేదు, వ్యభిచారము, కామ సంబంధమైన కార్యాలు. ఓ క్రైస్తవ, క్రీస్తుని మహిమపరుద్దాం, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతాం.